హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. చూస్తున్నారా పాత టీవీ అనమాట, ఓల్డ్ టీవీ ముందరికి అయితే తీసుకొచ్చాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, మనం ఆ వీడియో మీద సపోర్ట్ బాగా ఇస్తే ఓల్డ్ టీవీని అన్బాక్స్ చేద్దామనేసి. ఆ వీడియో మీద అయితే లిటరలీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అందుకు ఓల్డ్ టీవీని తెచ్చేసాను. అంటే పాతకాలంలో వాడే ఇలాంటి డూమ్ టీవీలు అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎంత డూమ్ ఉందో మీకు చూపిస్తాను ఇంకొక యాంగిల్లో. ఓకే, లెట్స్ గో ఇంటు ది వీడియో. ఈ టీవీ చూసినట్లయితే మనకి ఓల్డ్ మోడల్ టీవీ అనమాట. ఇది పాత జనరేషన్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. 90s కిడ్స్ అయితే ఇలాంటి టీవీస్ అయితే చూసే ఉంటారు. అరౌండ్ 2000 కిడ్స్ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు కొంతమందికి అయితే తెలియదు అనమాట ఇలాంటి టీవీస్ కూడా. అలాంటి టీవీస్లో ఎలాంటి టెక్నాలజీని అయితే మీకు ఈరోజు తెలిసి ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా మీకు బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ అయితే ఎంత పెద్దగా ఇచ్చారు కదా. ఇక్కడ నుంచి లిటరల్ ఇంత ఉందన్నమాట, ఎంత బల్కీగా ఉంది. మన స్మార్ట్ టీవీస్ వచ్చేవి జస్ట్ ఇంతే వస్తాయి అనమాట, ఇంత సైజులోనే వస్తాయి. ఇది చూడండి ఎంత బల్కీగా ఉందో. ఇక్కడ మనకి పోర్ట్స్ చూసారా, ఇక్కడ ఉన్నాయి. హెచ్డిఎంఐ కేబుల్ కూడా లేదు, ఈవెన్ హెచ్డిఎంఐ కేబుల్ కూడా లేదు. ఇది ఓల్డ్ మోడల్ ఇలా ఉండేవి అనమాట. ఆక్స్ కేబుల్స్ వచ్చేవి. ఆక్స్ కేబుల్స్ ద్వారా మనకి ఇక్కడ పిక్చర్ అయితే ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. ఎలా అయితే వర్క్ అవుతాయి. కొద్దిగా లోపల అయితే చాలా పెద్ద మదర్ బోర్డ్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక టీవీ ఇన్సైడ్ అయితే చూశాను అనమాట. ఇప్పుడు దీన్ని మీకు చూపించాలని ఓపెన్ చేస్తున్నాను వీడియో కోసం. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్రూస్ అయితే ఇచ్చారనమాట కొన్ని. ఇది బ్యాక్ కవర్ మొత్తం అంతా ఒక ప్లాస్టిక్ టైపు. ఈ కవర్ అంతా తీసేయడానికి స్క్రూస్ ఇచ్చారు. నేను స్క్రూస్ తీసి చూపిస్తాను. ఎస్, వచ్చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ పోర్ట్స్ గమనించవచ్చు. పోర్ట్స్ నిదానంగా తీసుకోవాలి. పోర్ట్స్ దగ్గర అయితే స్క్రూ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ కవర్ అయితే వచ్చేసింది. లిటరలీ చూడొచ్చు మీకు. వావ్, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా డస్ట్గా అయితే ఉందన్నమాట. ఓల్డ్ టీవీ కాబట్టి దీన్ని వాడడం లేదు. ఓకే, రిపేర్ అయితే వచ్చింది. ఓకే గైస్, చూడొచ్చు మదర్ బోర్డ్ ఎంత పెద్దగా ఉందనేసి. చాలా డర్టీ అవుతున్నాయి అనమాట హ్యాండ్స్. ఓకే, నో ప్రాబ్లం. 15 వాట్ స్పీకర్స్, 16 ohms 15 వాట్ స్పీకర్స్ ఉన్నాయన్నమాట. 15, 30 ఓవరాల్ 60 వాట్ అవుట్పుట్ అయితే ఈ టీవీ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే స్పీకర్స్ ఎల్జీ అనమాట. ఎల్జీ టీవీ ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. ఎల్జీ కంపెనీ టీవీ. అప్పట్లోనే ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు చూడండి. లిటరల్లీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద కెపాసిటర్స్ యూజ్ చేశారో. ఇప్పుడు మనకి మొత్తం అంతా కలిసి ఒక చిన్న మదర్ బోర్డులు అయితే వచ్చేసాయి అనమాట. హెచ్డిఎంఐ పోర్ట్ లేదు, ఏం లేదన్నమాట అప్పట్లో. జస్ట్ ఇలా ఆక్స్ కేబుల్స్ ఒకటే ఉండేటివి. ఇది డిష్ కేబుల్ అనమాట. ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి మొత్తం చాలా డర్టీగా అయితే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి ఇక్కడ ఇన్పుట్ ఇస్తే మొత్తం ప్రాసెస్ జరిగి మొత్తం అంతా మనకి స్క్రీన్లో రావడానికి కేబుల్స్ అయితే ఇచ్చారనమాట. ఈ కేబుల్స్ అనేవి డైరెక్ట్ ఇక్కడ మనకి డిస్ప్లేకి అయితే కనెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి మొత్తం మన సైజ్ పెరిగేది వచ్చేసి డిస్ప్లే అనేది ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు ఉందన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఉంది. అందుకే ఇక్కడ మన సైజ్ అనేది పెరుగుతుంది, అంతే అనమాట. ఇవి చాలా టెక్నాలజీ అయితే ఇందులో దాగుందనమాట. నేను నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. ఇది ఏంటిది, ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా జస్ట్ ఈ వీడియోలో ఈ టీవీ లోపల ఎలా ఉంటుంది అనేసి చూపించడం. స్పీకర్స్ ఉన్నాయన్నమాట. ఈ స్పీకర్స్తో మంచి ఒక వీడియో అయితే చేద్దాం. చాలా క్రేజీగా ఉండబోతుంది. ఆ వీడియో కూడా త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఓకే, ఇక్కడ చూడండి పెద్ద కెపాసిటర్స్ అన్నమాట ఇవన్నీ. వావ్, నేను చూశాను ఇంతకుముందే. అంటే ఈ టీవీ కాదు, వేరే టీవీ అనమాట. స్పీకర్స్ చూసారా, 15 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా మనకి గుడ్ సౌండ్ అయితే వస్తుంది. ఎక్కువ వైబ్రెంట్ అయితే ఉంటుంది సౌండ్, అంటే ఎక్కువ లౌడ్గా ఉంటుంది. ఇలా ఇక్కడ చిన్న స్పీకర్స్ కూడా ఇచ్చారనమాట. బట్ ఎందుకు అనేది తెలియదు. మనకి ఆ సౌండ్ క్లారిటీ కోసం అయితే చిన్న స్పీకర్స్ ప్రొవైడ్ చేశారనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా నేను ఈ టీవీని
మొత్తం స్టడీ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. ఈ టీవీ యొక్క టెక్నాలజీ ఏమిటి, ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవైతే కాంపోనెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని హీట్ సింక్స్ అయితే వాడారు, పెద్ద పెద్ద హీట్ సింక్స్ అయితే వాడారు, చూడొచ్చు. ఇక్కడొకటి. ఇవి మౌంట్ అంటే ఈ టీవీ హోల్డ్ చేయడానికి ఈ స్ప్రింగ్స్ అయితే వాడారనమాట. స్ప్రింగ్ టైపు ఇదైతే వాడారు ఈ టీవీని హోల్డ్ చేయడానికి. చాలా వైరింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓల్డ్ టెక్నాలజీ అయితే కొద్దిగా డిఫికల్ట్గానే ఉన్నది ప్రజెంట్ మనం తెలుసుకున్న మోడర్న్ టెక్నాలజీతో చూస్తే. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సేమ్ మనకి ఇప్పుడు మోడర్న్ టీవీలో ఎలా బటన్స్ ఉన్నాయో ఎంత మోడర్న్ టీవీ అయినా నాకు తెలిసి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మెన్యూ బటన్, రిమోట్ లేకున్నప్పుడు. మీకు చూపించాను అనుకుంటా, పాత టీవీలో ఒక ఐఆర్ సెన్సార్ అయితే ఉండేది టీవీ సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి. అది ఆ సైడ్ ఉంది, చూపిస్తాను మీకు. ఎస్, సారీ, ఇక్కడ చూడొచ్చు లోపల అయితే ఉందన్నమాట మనకి. అది లోపల గ్రీన్ కలర్ బోర్డు కనబడిస్తుందా ఫ్రెండ్స్? అక్కడైతే మనకి ఐఆర్ సెన్సార్ అయితే పెట్టారు. అక్కడి నుంచి టీవీ రిమోట్ సిగ్నల్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్లు, కెపాసిటర్లు, రెసిస్టర్లు, చిన్న రెసిస్టర్ల నుంచి ఎన్ని ఉన్నాయో. చాలా డస్టీగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఐసీ అయితే వాడారు ఇక్కడ. వావ్, చాలా కెపాసిటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఈ స్పీకర్స్ అయితే మంచి వీడియోస్ అయితే చేద్దామంటే ఈ స్పీకర్స్ అయితే నేను తీస్తాను బయటికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.